ఇక్కడ కూడా ఈ కాలనీ ఇసుకదొరువు కాటేపల్లి రిహాబిలిటేషన్ సెంటర్ మేమే శాంక్షన్ చేయించాం, మన గవర్నమెంట్లో చేయించాం. ఆ తర్వాత పూర్తయిన తర్వాత ఆయన ఫౌండేషన్ స్టోన్ వేసాడు. ఆ తర్వాత ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో నేలటూరు కానీ కృష్ణపట్నం కానీ ఇతర గ్రామాలు ఏ గ్రామానికి కూడా రిహాబిలిటేషన్ సెంటర్ ఒక్కటి పునరావాస కేంద్రాలు ఒక్కటి కూడా పూర్తి కాల. ఆయన మంత్రి మళ్ళీ నిన్న ఒక మాట చెప్పున్నాడు చంద్రమోహన్ రెడ్డి, 5 ఏళ్ళు ఒకసారి అంటున్నాడు, 5 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోతాడు వదిలేసేసి. నేనైతే మిమ్మల్ని కనిపెట్టుకున్నాను. 5 ఏళ్ళు ఉండిన దానికే వాళ్ళు పాపం అందరూ చేతులు ఎత్తేసారు జనాన్ని దోచుకుంటే. నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ ఓపుకుంటే పోటీ చేస్తా, లేకపోతే ఇండైరెక్ట్ ఎలక్షన్లో ఉంటా. ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, లేకపోతే నేనే ఉంటా. నువ్వు ఎక్కడ ఉంటావు? జైల్లో ఉంటావు. ఎందుకని? నువ్వు చేసిన పాపాలన్నీ హియరింగ్కి వస్తున్నాయి. ఇప్పుడు 2వ తేదీ ఏప్రిల్ 2 నేను స్పెషల్ కోర్టుకి పోతుంటా నీ కేసు మీద నా సాక్ష్యం చెప్పేదానికి. 3 కేసులు స్టార్ట్ అవుతాయి. అదే లిక్కర్ కేసులు 4 ఉంటాయి. ఎక్కడికి పోతావు చెప్పు నువ్వు? అందుకని ఇప్పటికే జనం ఏ విధంగా నువ్వు దోచుకున్నావో మొత్తం చూశారు. నాది జనబలం, నీది ధనబలం. జనం బలం ముందు నీ ధనం ఏమీ పనిచేయదు. నువ్వు దోచుకున్న అక్రమంగా అడ్డంగా దోచుకున్న డబ్బులు 1, 2, 3 అన్ని రంగాల్లో దోచేసుకున్నావు. ఆఖరికి పేదోళ్ళ పోర్ట్లో పోయే కూలోళ్ళల్లో కూడా 100 రూపాయల రోజుకి కూలోళ్ళ డబ్బు కూడా నువ్వు నీ మనుషులు దోచేసుకున్నావు. లారీకి పట్టగట్టే 150 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటారు. 1000 మంది కూలీలు రోజు పోతే వాళ్ళ దగ్గర 250 ఇచ్చి మీరు 350 తీసుకొని 100 రూపాయలు దోచేసుకుంటారు. మీ జీవితమే దోపిడీ. అందుకే నేను ఒకటే మాట చెప్తుండా, నాది జనబలం, నీది ధనబలం. ఏమి చేయలేదు, నీ ధనం ఏమి చేయలేదు. కానీ భారీ మెజారిటీతో జనం ఈరోజు 9 గ్రామాల నుంచి పార్టీలో చేరారు. ఒక గ్రామం కాదు, కృష్ణపట్నం దగ్గర నుంచి ముసునూరు వారిపాలెం దగ్గర నుంచి పైనాంపురం దగ్గర నుంచి పాపిరెడ్డిపాలెం దగ్గర నుంచి వరుస పెట్టి చేరారు. కాకుటూరు దగ్గర నుంచి రొయ్యలపాలెం దగ్గర నుంచి 9 విలేజెస్లో చేరారు. ఈ గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. వైసీపీ గ్రామాల్లో వైసీపీ ఖాళీ అయిపోతుంది. నువ్వు చేసేది ఏమీ లేదు. ప్రజలు మా సర్వేపల్లి జనం నన్ను భారీ మెజారిటీ 94 రికార్డుని బ్రేక్ చేసేదానికి సిద్ధపడిపోయినారు. ఎవ్వరూ దాన్ని ఆపలేదు.